అత్తయ్య అత్తయ్య చెప్పవే, చీర ఎక్కడ దాచిపెట్టావు? నీ మీద చెయ్యత్తలేదు కదక్క. చెప్పవే, చీర ఎక్కడ దాచావు? అత్తయ్య ఏంటి? సీతాలని వదిలేయండి. వదలను. ఏం చేస్తావు? దీన్ని మళ్ళీ కొడతాను. ఏం చేస్తావు? చెయ్య పట్టుకుంటావా? కారణం లేకుండా తప్పు చేస్తున్నారు, అందుకే పట్టుకున్నాను. తప్పు చేసింది నా 2 చీరలు దొంగతనం చేసింది. మీరు చూసారా? సీతాలు మీ చీరల్ని ఎత్తుకెళ్లడం మీరు చూసారా? దాని చేతిలో నా చీరుంది. అంతకంటే సాక్ష్యం ఏం కావాలి? నిజంగా సీతాలే ఆ చీరల్ని ఎత్తుకెళ్ళుంటే మళ్ళీ ఎందుకత్తయ్య బయటికి తీస్తుంది? అవును భువనా, నీ గదిలో ఎప్పుడు చూసినా డబ్బులు నగలు అక్కడే ఉంటాయి. ఏనాడైనా సీతాల వాటిని ముట్టుకుందా? ఎక్కడ పెట్టినవి అక్కడే ఉంటున్నాయి కదా. మరి ఈ చీరని ఆ చీరని ఎత్తుకెళ్ళిందెవరో? దీపు. ఏమన్నావ్? మీ అబ్బాయి దీపునే ఈ చీరను సీతాలు బట్టల బుట్టలో పెట్టాడు. ఏంటి, నా కొడుకు మీద నింద వేస్తున్నావా? నా చీర కొట్టేంత అవసరం వాడికేంటి? అది మీ అబ్బాయిని అడిగితేనే తెలుస్తుంది. దివ్య, నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకో. నీ కళ్ళకు నా కొడుకు దొంగలా కనిపిస్తున్నాడా? దొంగలా కనిపించడం కాదు, నేను నిజం చెప్తున్నాను. ఆ రోజు మీరు కూడా చూశారు కదత్తయ్య, దీపు సీతాలు గది దగ్గర తచ్చాడుతూ ఉన్నాడు. ఏంటి అని అడిగితే ఫోన్ సిగ్నల్ అది ఇది అని ఏదో చెప్పి కవర్ చేశాడు, గుర్తుందా? చూడు మామ్, నా మానాన్న నేను ఫోన్లో సిగ్నల్ లేక ఇక్కడికొచ్చి మాట్లాడుతుంటే ఎందుకు వచ్చావని నిలదీస్తుంది. సీతాలు బట్టల బుట్టలో దీపు చెయ్యి పెట్టడం నేను చూశాను. ఎందుకని అడిగితే ఆ ఫోన్ ఆ బుట్టలో పడిపోయింది అని చెప్పాడు. అప్పుడు కూడా మీరు అక్కడే ఉన్నారత్తయ్య, గుర్తుందా? దీపు సీతాల వల్ల గది దగ్గర బుట్టలో బట్టలేవో వెతుకుతున్నాడు. ఆ ఫోన్ మాట్లాడుతుంటే చేజారి బుట్టలో ఫోన్ పడిపోయింది మా. నాకు తెలిసి అప్పుడే దీపు ఈ చీరను బుట్టలో పెట్టి ఉండాలి. అది కవర్ చేయడానికి ఫోను సిగ్నల్ అది ఇది అని అబద్ధం చెప్పాడు. ఈ చీరను అక్కడెందుకు దాచావని మీరు దీపుని అడిగితే ఆ 2వ చీర ఎక్కడుందనేది కూడా మీకు తెలుస్తుంది అత్తయ్య. అడుగుతా. నువ్వు చెప్పింది అబద్ధమని దీపు చెప్పాడు, అప్పుడుంటుంది నీకు. మీ అందరి సంగతి అప్పుడు చెప్తాను. సీతాలు, బాధపడకు. నా మీద దొంగతనం నేరం మోపారు. నేను ఇంట్లో ఉండలేదమ్మా, వెళ్ళిపోతాను. నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు సీతాలు, నీకు అండగా మేము ఉంటాము. చిన్నమ్మగారు నా మీద కక్ష కట్టారమ్మా. ఏదో ఒక వంకతో నన్ను మా ఆయన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టాలని చూస్తున్నారు. నీకు తెలిసిందే కదా సీతాలు, నువ్వు వెళ్ళిపోతే మంగ గురించి నిజం బయటపడుతుందని తనలా చెప్తుంది. అవును సీతాలు, మీరు వెళ్ళిపోతే
మంగని మీతో పంపించాల్సి వస్తుంది. నీకేం కాకుండా నేను చూసుకుంటాను. నీపై నింద పడింది కదా, ఆ నింద నిజం కాదు అని నేనే నిరూపిస్తాను. నన్ను నమ్ము సీతాలు, నా మీద భరోసా ఉంచు ప్లీజ్. సరేనమ్మా, మీకోసం మంగ కోసం ఉంటానమ్మా. ఒక్కదానివే ఏం చేస్తున్నావు బంగారం? మీకోసమే వెయిట్ చేస్తున్నాను హర్ష డాడీ. నువ్వింకా నిద్రపోయి ఉంటావేమో అనుకున్నాను. లేదు, మీకు విషయం చెప్పాలని మేల్కొనున్నాను. ఏ విషయం బంగారం? మీరు బయటికి వెళ్ళాక తాతయ్యకి మమ్మీకి పెద్ద గొడవ అయింది. ఎందుకు? మన ఇంటికి కొత్త ఆంటీ వచ్చిందా, ఆ ఆంటీతో చిన్న నానమ్మ పెద్ద నానమ్మను పని మనిషి అని చెప్పింది. అంతే, మమ్మీకి బాగా కోపం వచ్చి చిన్న నానమ్మతో గొడవ పెట్టుకుంది. తాతయ్య వచ్చారు, మమ్మీని అరిచారు. మమ్మీ అస్సలు తగ్గలేదు. పెద్ద నానమ్మ పని మనిషి కాదు అని మమ్మీ స్ట్రాంగ్ గా చెప్పింది. నిజమా బంగారం? మమ్మీ ఎక్కడుంది? అమ్మా, సాయంత్రం మీ మావయ్య గారితో అయిన గొడవ గురించి హర్షకు అస్సలు తెలియనివ్వద్దు. తెలిస్తే వాడు ఇంకా రెచ్చిపోతాడమ్మా, గొడవ చేస్తాడు. లేదత్తయ్య, ఆయనతో ఏ విషయం చెప్పను. మీరు చెప్పాల్సిన అవసరం లేదండి. నా బంగారం మొత్తం చెప్పేసింది. దివ్య గారు! ఏమండి, ఆపండి, ఏం చేస్తున్నారు? ఒరే, ఒరే, ఆపరా. అబ్బా, కళ్ళు తిరుగుతాయి, ఆపరా. ఆపండి. అయ్యో, మీరు మొత్తానికి సూపర్ అండి. మా నాన్నకు పిన్నికి కళ్ళు బైర్లు కమ్మేలా చేశారు. చాలా చాలా థ్యాంక్స్ అండి, చాలా చాలా థ్యాంక్స్. అలాగని నువ్వు మీ నాన్నగారితో పినితో గొడవ పెట్టుకోవద్దురా. ఏ, మీ కోడలు మాత్రం గొడవ పెట్టుకోవచ్చు, నేను గొడవ పెట్టుకోకూడదా? వద్దండి, చెప్పాల్సిందంతా నేను చెప్పేశాను. మళ్ళీ మీరు కూడా గొడవ పడితే అస్సలు బాగోదు. అంతేలేండి. నేను మాట్లాడితేనేమో కోపం అంటారు, అదే మీరు మాట్లాడితేనేమో. అలా ఏం కాదురా. నువ్వేం చెప్పాలనుకున్నావో దివ్య చెప్పేసింది. మళ్ళీ చెప్పడం ఎందుకు? ఎంతమంది చెప్పినా ఆయన ఆవిడ మారాలి కదా. చిన్నత్తయ్య సంగతి నాకు తెలీదు, కానీ మావయ్య గారు మాత్రం ఖచ్చితంగా మారుతారు అన్న నమ్మకం నాకుందండి. అవునమ్మా, నాకు కూడా ఇప్పుడిప్పుడే ఆ నమ్మకం కలుగుతుంది. ఓకే, మీ ఇద్దరికీ ఆ నమ్మకం ఉంటే నాకు ఆ నమ్మకం ఉన్నట్టే. మీరు ఆనందంగా ఉంటే నేను ఆనందంగా ఉన్నట్టే. ఈ ఆనందాన్ని కూడా మనం సెలబ్రేట్ చేసుకుందాం. బంగారం, ఇదిగో బజ్జీలు పకోడీలు మొత్తం నీకే. అయ్యో, అది ఆయిల్ ఫుడ్ అండి, అది తినకూడదు. పోనీ మీరు తినండి. ఒరే, ఆ రెండో పొట్లం ఏంట్రా? ఓ అదా, మల్లెపూలమ్మా. ఓ, నీ భార్యకి పువ్వులు తెచ్చావన్నమాట. హలో, నేను కావాలని తేలేదు. నువ్వెందుకు తెచ్చావో నాకు తెలుసులేరా. అయ్యో లేదండి. పకోడీలు బజ్జీలు తీసుకున్నాక 200 నోట్ ఇచ్చాను. వాడు చిల్లర లేదన్నాడు. పక్కనే వాడి వైఫ్ మల్లెపూలు అమ్ముతోంది. చిల్లర లేకపోతే మల్లెపూలు ఇవ్వమన్నాను, అంతేనండి.
చెప్తే ఫీల్ అవుతారేమో. ఆ, అయితే మీరే పెట్టు. పెట్టుకోవడం కూడా చేత కావట్లేదు. పేరుకేమో పెద్ద లాయరు, కానీ ఏమీ తెలీదు. అయిపోయింది అంతే. సారీ అండి, ఏదో ఫ్లోలో. నిజంగా మీరు ఇష్టపడి పూలు తెచ్చుంటే ఐఎమ్ సారీ అండి. నిజంగానే ఇష్టపడి తెచ్చానండి, నేను అబద్ధం చెప్పలేదు. దేవుడి కోసం పూలు తెచ్చాను, కాకపోతే దేవత పెట్టుకుంది అంతే, తేడా ఏం లేదు. మీ మనసు తెలిసి కూడా నేను తప్పు చేస్తానా అండి? నా ప్రాణం పోయినా మీ మనసు కూడా నాకు తెలుసండి. సరే, మీరు ఫ్రెష్ అయ్యారండి, మీకు భోజనం వడ్డిస్తాను. ఉమ్.
ఇంతసేపు ఎక్కడ చచ్చావురా? పబ్కి వెళ్ళాను మామ్, ఫ్రెండ్ పార్టీ ఇచ్చాడు. ఎంతగా తాగావురా ఇంత కంపు వస్తుంది? మా ఫ్రెండ్ సంతోషంగా పార్టీ ఇచ్చాడు, నేను సాటిస్ఫైడ్ గా తాగాను. ఎప్పుడు తాగుడేనా? ఎప్పుడు మారుతావురా? మీ డాడీ పడుకున్నాడు కాబట్టి సరిపోయింది, లేదంటే నువ్వు తాగింది దిగిపోయే వరకు క్లాస్ తీసుకునేవాడు. డాడీ నిద్రపోతున్నాడుగా, నువ్వెందుకు క్లాస్ బిగుతున్నావు మామ్? నీకు చెప్పి ఏం ఉపయోగం? పడుకోపో. పదా. పదరా. మామ్ డాడీ నిద్రపోయాడను మేల్కొని ఉన్నాడేంటి మామ్? హాయ్ డాడ్. అయ్యాయా నీ తిరుగుళ్ళు తాగుళ్ళు? సారీ డాడ్, ఈరోజు కాస్త లేట్ అయిందంతే. లేట్ కాంది ఏ రోజురా? ప్రతిరోజు లేట్ నైట్ ఇంటికి వస్తున్నావు. లేదండి, ఈ రోజే. నార్మల్, నీ వల్లే వాడిలా తయారయ్యాడు. మొన్న ఏదో పబ్బులో తప్ప తాగి న్యూసెన్స్ చేశాడు. ఆ న్యూస్ నా వరకు వచ్చింది. ఆ ఏరియా ఇన్స్పెక్టర్ నాకు తెలుసు కాబట్టి సరిపోయింది, లేకపోతే వీడి కేసు నేనే వాదించాల్సి వచ్చేది. డాడ్ ఐ లవ్ యు డాడ్, ఐ కిస్ యు. దూరంగా ఉండు. నీ కంపు నాకంటించుకో. ఏం డాడ్, తాగితే కంపుగా ఇంకేం వస్తుంది? ఒక కొడుకేమో మంచోడు కానీ నా మాట వినడు, వీడేమో నా మాట వింటాడు కానీ మూర్ఖుడు. ఇద్దరు ఇద్దరే నా కడుపున చెడగొట్టారు. నేను హర్ష బ్రో కన్నా మంచోడిని డాడ్. వాడితో నీకు పోలికే ఉంటా? వాడిలో ఉన్న ఏ ఒక్క మంచి లక్షణమైనా నీలో ఉందా? నువ్వు ఇలాగే తాగి తందనాలాడితే నిన్ను తన్ని తరిమేసి ఆస్తంతా హర్షకు రాసేస్తాను. అయ్యో లేదు ప్రసాద్, మళ్ళీ దీపు తాగడు, నేను గ్యారంటీ. మామ్ అలా మాట ఇవ్వకు, నేను సడన్ గా డ్రింక్ మానేయలేను మామ్. ఊరుకోరా. ఇదే నీ పెంపకం. ఆ సుమిత్రను చూసి నేర్చుకోవే. పిల్లల్ని సరిగ్గా పెంచడం చేత కాదు కానీ పెళ్లిళ్ళు చేసుకుంటారు. వాట్ హీ టాకింగ్ మామ్? వీడు ఇంకోసారి తాగి ఇంటికొస్తే నిజంగానే తన్ని తరిమేస్తాను, జాగ్రత్త. డాడ్ డాడ్ విన్నావు కదరా, నీ వల్ల నేను కూడా మీ డాడీతో మాట్లాడపడాల్సి వస్తుంది. కూల్ మామ్, ఊరికే డాడీ అలా అంటారు గాని డాడీ నన్నేమి చెయ్యరు. ఆ తాగుడు మాని చావచ్చు కదా. ఇప్పుడు పార్టీలు చేసుకోకపోతే ఇంకెప్పుడు పార్టీలు చేసుకుంటాను మామ్. చేస్తే చేసావు, లిమిట్ గా తాగి రావచ్చు కదా. ఓకే ఓకే, నేను ట్రై చేస్తాను. నిన్ను ఒక విషయం అడగాలి. నా 2 శారీస్ కనిపించట్లేదు. ఒకటి సీతాల దగ్గర దొరికింది, అది నువ్వే సీతాలు బట్టల్లో పెట్టావని మీ వదిన అంటుంది, నిజమేనా? ఇదంతా ఎప్పుడు జరిగింది మామ్? దివ్య చెప్పింది నిజమా కాదా? నీ రెండోసారి సంగతి నాకు తెలీదు. సీతాల దగ్గర నీ శారీ పెట్టింది మాత్రం నేనే. ఎందుకు పెట్టావు? ఎందుకేంటి, ఏదో ఒక నేరం సీతాల మీద మోపి దాన్ని తన మొగుణ్ణి ఈ ఇంట్లోంచి గెంటేద్దాం అనుకున్నాం కదా. ఆ శారీ దొంగతనం తనపైన మోపాలని తన బట్టల్లో నేనే ఆ శారీని కలిపాను. మరి ఈ విషయం నాకు ముందే చెప్పాలి కదరా. ఒకేసారి సీతాలపై దొంగతనం నేరం మోపి ఇంట్లో నుంచి గెంటేశాక ఆ తర్వాత నీకు చెప్పాలనుకున్నాను మామ్. ఏడ్చావు. ముందే చెప్పుంటే ఈ రోజే దాన్ని జుట్టు పట్టుకుని బయటకు పంపించేదాన్ని. మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది. మీ వదినకి నువ్వే ఆ చీర పెట్టావని తెలిసిపోయింది. ఇప్పుడు ఏమీ చేయలేం. ఈ ప్లాన్ కాకపోతే ఇంకో ప్లాన్ మామ్, డోంట్ వరీ. అవును, ఆ 2 చీర ఏమైంది? అది నాకు తెలీదు మామ్. నువ్వెళ్ళు. ఏ మళ్ళీ తాగాలా? మరి తాగిందంత దిగిపోయింది కదా మామ్. అయ్యో నువ్వు మారవరా.
ఎప్పుడు బాగుపడతావో ఏమో. తాగినోళ్ళంత చెడిపోరు మామ్. తాగి మంచి ప్లాన్ ఆలోచిస్తాను. సీతాల్ని వెళ్ళగొడతాం. డోర్ వేసుకొని చావు. మళ్ళీ మీ డాడీ చూసారంటే మనిద్దరిని చంపేస్తారు. ఓకే మామ్. వెళ్ళు మామ్. ఆ, 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 ఆ.